తేలనే లేదు. ఇంకా పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఏపీకి ఎన్ని ఇవ్వాలి, తెలంగాణకి ఎన్ని ఇవ్వాలని చెప్పేసి. ఆ వాటా తేలక ముందుకే ఏపీ మొన్న ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బనకచర్ల అది కడుతున్నది ఆనకట్ట. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న. రాష్ట్రంలో 3 శాసనమండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. సో ఈ 3 స్థానాలకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఫిబ్రవరి 27 తారీఖు ఎలక్షన్లు, మార్చి 3 తారీఖు రిజల్ట్ రాబోతుంది. దీనికి సంబంధించి శాసనసభ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక, అప్పు మిత్తి ఎంతుందో తెలియక హామీలు ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టిన తొలి రోజుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే చాలా డబ్బులు కావాలి. చాలా డబ్బులు కావాలంటే ఫస్ట్ హామీలు ఇచ్చే ముందల దానికి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసుకోవాలి. మేనిఫెస్టో తయారు చేసుకో ముందల ఏ పథకం అమలుకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఏ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి ఆ పథకం అవసరం ఉన్నది, ఆ డీటెయిల్స్ అన్నీ అంచనా వేసుకొని దాని మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు పెట్టే అంత ఆదాయం ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎట్లా సమకూర్చుకోవాలి, ఇదంతా డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఆ వివరాలన్నీ సేకరించి దాంట్లో ఆ పథకం అమలు చేయడానికి డిజైన్ చేయడానికి ఎంతసేపు కూర్చొని డిజైన్ చేయొచ్చు పేపర్ల మీద రాసి లెక్కలేసి. కానీ దాన్ని అమలు చేయడానికి ఎన్ని సాధ్యాసాధ్యాలు ఏంది, ఎన్ని సమస్యలు వస్తాయి, ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, అఫీషియల్గా అధికారులకు సంబంధించిన కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కావచ్చు, వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తుంటాయి, రానోళ్ళకు మొత్తం మీద ఇలాంటి సమస్యలన్నీ క్రోడీకరించుకొని ఒక రిజల్వేషన్ వచ్చిన ఫైనల్గా ఆ పథకాన్ని డిజైన్ చేసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని అనౌన్స్మెంట్ చేయాలి, హామీలు ఇవ్వాలి. ముందే హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేకపోతున్నాం, అప్పుడు అట్లా కాదు ఇట్లా కాదంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, తిరగబడతారు మీన్స్ మరి ఎవరు అడిగిర్రు లోతు తెలుసుకోవాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఉండదు మన దగ్గర. ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అనేది చాలా కీలకంగా ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్లాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి ఇందిరమ్మ ఇల్లు మొన్న ఒక లిస్టు ఫస్ట్ లిస్టులోనే కొంతమంది పేర్లు వచ్చినాయి, కొంతమంది పేర్లు రాలేదని చెప్పేసి చాలా లొల్లి అయింది. గ్రామ సభలు మొత్తం గందరగోళంగా రసాబసగా ముగిసినాయి. సరే కొంత మేరకు ప్రభుత్వం తరపున పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ లిస్టు తయారు చేశారని చెప్పేసి విమర్శలు వచ్చినప్పటికీ కూడా అసలైన లబ్ధిదారులు ఎవరు, అసలైన అర్హులు ఎవరు అనేది తేల్చి ఒక పర్టికులర్గా లబ్ధిదారుల ఇందిరమ్మ లోకి లబ్ధిదారుల లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. దాంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేటందుకు ప్రాపర్గా లిస్టు తయారు చేసేందుకు గవర్నమెంట్ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. అందుకే ఇందిరమ్మ ఇండ్లపై ఏఐ పర్యవేక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరిగా ఆడుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించిండు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు మేలు చేకూరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లపై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్ల నిర్మాణం, చెల్లింపులు, అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని ఉపయోగించుకోవాలని సూచించారు. నిర్మాణం పూర్తయ్యే వరకు దీన్ని పర్యవేక్షించే వరకు